హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఛానల్ అయితే చాలామంది చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా అమ్మకి ఎలా ఉందని అడిగారు. అమ్మకైతే చాలా బాగుంది హెల్త్. ఈ వీడియో ఏంటంటే మా చెల్లి బ్రైడల్ జ్యువెలరీ సెట్ మీకు చూపిద్దామనే అనమాట. తను ఎందుకు తీసుకుందంటే నార్మల్గా ఎక్కడైనా బ్రైడల్స్కి రెంటల్కి ఇద్దామని అప్పుడైతే తీసుకుంది. ఆ తర్వాత అది మనకు వర్కౌట్ అవ్వదని మేమే ఉంచేసుకున్నాం అన్నమాట. సో అదే ఈ డబ్బా చూపిస్తాగండి. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ఇయర్ రింగ్స్తో స్టార్ట్ చేద్దాం. సో ఇయర్ రింగ్స్ అయితే చూసారా ఎంత బాగా వచ్చాయో. నేను మీకు వేసుకొని చూపిస్తాను. నాకు ఇలాంటి సెట్స్ వేసుకొని రెడీ అవ్వాలంటే చాలా ఇష్టం అన్నమాట. కానీ కుదరదు, ఎప్పుడూ ఏదో ఒక వర్క్. చూసారా ఎంత బాగున్నాయో. అండ్ ఈ శారీకి అయితే ఈ సెట్ చాలా బాగుండిద్ది. అండ్ దీనికి మరైతే లేదు, నేను జస్ట్ ఊరికే చూపిస్తా. సి బాగుందా? సో ఇవన్నమాట. అండ్ ఉంది మర ఇందులో పడిపోయింది. సో దాని రబ్బర్ అయితే ఊడిపోయింది అనుకుంటా, చాలామంది యూజ్ చేశారు కదా. సో ఇదొకటి. అండ్ ఇంకో పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఇలా ఉంటాయి. కొంచెం దీనికన్నా అంటే లైట్గా చూపిస్తాగండి. సో ఇదన్నమాట. ఇది ఒకటి, ఇది ఒకటి. మీకు ఏ ఇయర్ రింగ్స్ నచ్చాయో నాకు కామెంట్ చేసేసేయండి. నాకైతే ఈ సెకండే నచ్చింది, సో నేను అదే పెట్టుకుంటున్నా. సో చూసేసారా ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి? నాకైతే ఇవి నచ్చాయి. అండ్ ఇవి బాగుంటాయి కానీ బట్ నా ఫేస్కి అంత ఇవి బాగుంటాయి కానీ నా ఫేస్కి అంత సెట్ అయినట్టు అనిపించలే, అందుకే తీసేసాను అనమాట. వేరే పెట్టుకోన్నా. నాకైతే ఇవే నచ్చాయి బాగా. మీ ఎవరిదగ్గరైనా బ్రైడల్ సెట్ ఉందా, లేదా బ్రైడల్ సెట్ వేసుకొని మీకు రెడీ అవ్వడం ఇష్టమా? నేను ఈ బ్రైడల్ సెట్ వేసుకొని రెడీ అవ్వాలనే ఇవాళ ఈ శారీ అయితే కట్టుకున్నా. సో చూసేసేయండి ఎలా ఉందో. బాగుంది కదా. అండ్ నెక్స్ట్ ఐటమ్ లాంగ్ చైన్. ఎంత బాగా ఇచ్చారు చూడండి ఫినిషింగ్. మొత్తం సీజెడ్ స్టోన్స్ అన్నమాట. దీని ప్రైస్ నేను లాస్ట్లో చెప్తా. సో ఇది ఇంత లాంగ్ వచ్చిద్ది అనమాట. మనకి ఏ రేంజ్లో కావాలో ఆ రేంజ్కి మనము దీన్ని టైట్ చేసుకోవచ్చు. నాకైతే ఇది ఓకే అనిపించింది. మీరు కూడా చూసేయండి, ఇది ఓకేనా కాదా చెప్పండి. ఈ హైట్ ఇది ఇట్లానే ఓకే నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మొత్తం 3 అన్నమాట. ఇది ఒక లాంగ్ చైన్. దీన్ని ఆ రేంజ్లోకే వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా వేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ ఎవరో తీసుకెళ్ళి దీన్ని ఇంచేసారనమాట. ఈ చైన్ ఎవరో తీసుకెళ్ళి కాదు, మీరు ట్రాన్స్పోర్ట్లో ఎప్పుడైనా జ్యువెలరీస్ పెట్టేటప్పుడు చాలా సేఫ్గా పెట్టండి. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్లో జ్యువెలరీస్ అంతా సేఫ్గా రావు. సో నవత ట్రాన్స్పోర్ట్లో పెట్టాం మేము కోయంబత్తూర్కి. సో అందులో ఇది కట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి ఇంకో చిన్న చోకర్ అనమాట, మీడియం చోకర్. ఇక్కడ వస్తుంది ఇలా. ఇది కట్ అయిపోయింది, ఇది రెడీ చేయించాలంట. సో ఎవరైనా ట్రాన్స్పోర్ట్లో పెట్టేటప్పుడు జ్యువెల్స్ని సేఫ్ అంటే చాలా సేఫ్గా ప్యాక్ చేసి నీట్గా పంపించండి. లేదంటే వాళ్ళు ఇంచి చేతిలో పెడతారు, మన చేతిలోకి వచ్చే టైంకి అది ఇరిగిపోయింది. సో బీ సేఫ్ అన్నమాట. కాస్ట్లీ ప్రోడక్ట్స్ ఇరిగిపోతే మనకు చాలా కష్టంగా ఉంటుంది. ఇరిగిపోయిన తర్వాత మనం ఫీల్ అయ్యి ఏం లాభం ఉండదు. సో అందుకే ముందే చెప్తున్నా.
ఈ శారీ వచ్చి మా బాబు బర్త్డేకి మా నాన్నమ్మకి మేము తీసిచ్చిన శారీ అనమాట. సో జస్ట్ కట్టుకోవాలనిపించి కట్టుకున్నా. ఇది పరిస్థితి ప్రజెంట్. ఈ చోకర్ కూడా ఊడిపోయిందనమాట. చోకరు ఇరిగిపోయింది, అన్నీ ఇరిగిపోయాయి ఆ ట్రావెల్స్లో. సో ఇది చోకర్. ఇది చోకర్ ఎలా ఉందో చెప్పండి. సో చోకర్ కూడా మనకి ఇట్లా అయిపోయింది. ఆ ట్రాన్స్పోర్ట్లో పెట్టినప్పుడే చోకర్ ఇలా అయిపోయిందనమాట. చూసారా, ఈ సైడ్ కొంచెం తీసేసే ఇది కట్ అయిపోయింది పాపం. దాన్ని ఇవన్నీ రెడీ చేయకుండా అలానే పెట్టేసింది. ఇంకా ఎందుకులే, ఎవరికైనా మూడ్ ఆఫ్ ఉండిద్ది కదా, అన్నీ విరిగిపోతే. చూడండి పర్ల్స్తో కూడా అన్నీ రాలిపోయాయి. ఇలా అవుద్ది అనుకోలేదు అసలు. మా నాన్న 500 పెట్టి ఇవన్నీ కొరియర్ చేశారు, శారీ అండ్ ఈ చోకర్ సెట్ ఇవన్నీ. బట్ లాస్ట్కి ఇలా అవ్వడం మాకు అందరికీ కొంచెం సాడే, కానీ ఏం చెయ్యలేం. ఇవి వచ్చి చేతి వంకీలు అన్నమాట, ఇక్కడ వేసుకునే వంకీలు. ఇవి చిన్న పిల్లలకైతే ఇక్కడ నెక్ చోకర్లా కూడా వేసుకోవచ్చు. మనకైతే పట్టవు, కానీ చిన్న పిల్లలకి వేసుకోవచ్చు నెక్ చోకర్స్ లాగా. ఇవి 2 ఇచ్చారు ఈ సెట్లో, 2 చేతులకి 2. అండ్ వడ్డానం ఇవ్వలేదన్నమాట దీనికి. వడ్డానం ఇచ్చారు అనుకుంటా. అయ్యే, వడ్డానం మిస్ అయిపోయింది. ఇక్కడ వడ్డానం లేదు ఇందులో. ఉంది చూపిస్తాదండి, సారీ. ఇవి తెలుసా, ఇవి ఎంతమందికి తెలుసు, మీలో ఎంతమందికి ఇష్టం. మనకు అంత పొడుగు జడ లేదనుకోండి, బట్ ఇవి వచ్చేసి జడ బిల్లలు. వీటిని పాపటి బిల్లలా కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇఫ్ వీ వాంట్ మనం ఇలా సెట్ చేసుకుంటాం అంతే. పాపటి బిల్లే ఒకటి పాపటి బిల్లలా సెట్ చేసుకోవడానికి అన్నమాట. సో మిగతావన్నీ అయితే జడ బిల్లలు ఇచ్చారు. అంటే సెట్ చేసుకోవచ్చు. పాపటి బిల్ల మీకు తనీగా కూడా ఇచ్చారనమాట. మీరు ఇదైనా సెట్ చేసుకోవచ్చు, లేదంటే పాపటి బొట్టు చూడండి, పాపటి బిల్ల ఇలా ఇచ్చారు. ఏదైనా మీరు వేసుకోవచ్చు. ఇది సెట్ చేసుకుంటే మనకు తెలియదు అనమాట అంతగా. ఇక్కడ హెయిర్ ఇలా వచ్చేస్తుంది కాబట్టి సో తెలీదు. బట్ మనం పాపటి బిల్ల వేసుకుంటే పైదాకా డిజైన్ వచ్చింది కాబట్టి లుక్ బాగుంటుంది మనకి బయట. నాకు తెలిసైతే ఇది మధ్యలో పాపటి తీసుకుంటే పాపటి బిల్ల బాగుండిద్ది. మధ్యలో పాపటి వేసుకోలేదంటే మనకి ఇలా హెయిర్ స్టైల్ వేసుకున్నప్పుడు అయితే ఇది పెట్టుకుంటే సింపుల్గా ఇలా ఉండిద్ది అనమాట. ఇలా ఊరికే పెట్టేసుకోవచ్చు మనం. కొంచెం కిందకి ఇక్కడ ఇలా మనం ఇలా పెట్టేసుకోవచ్చు, ఈజీగా అయిపోద్ది ఈ జడ పిన్నులతో అయితే. సో ఇవన్నీ ఇచ్చారనమాట. ఒక చోకరు, ఒక మిడిల్ చైన్, ఒక లాంగ్ చైన్, 2 టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండ్ జడబిల్లలు, పాపటి బిల్ల అండ్ నెక్స్ట్ ఫైనల్ వడ్డానం. యాషు మాత్రాడు పెట్టు, కొంత వేసుకున్నావా మాత్రా? సో చూడండి, నా బొడ్డోడితో కొంచెం మధ్యలో అలా, సారీ. ఇది వడ్డానం అన్నమాట. నాకు వడ్డానం చాలా నచ్చింది. మీకు నచ్చిందా? మన భారీ శరీరానికి సరిపోద్దో లేదో. యా, కరెక్ట్ ఉంది. ఎప్పుడైనా నాకు ఇలాంటివన్నీ వేసుకొని ఏదైనా ఫంక్షన్కి రెడీ అవ్వాలని నాకు చాలా ఆశ అన్నమాట. బట్ అలా ఒక ఫంక్షన్ రాలే. ఇప్పుడు మా చెల్లి పెళ్ళికే రెడీ అవుతా. మనకి సెల్ఫ్గా వడ్డానం పెట్టుకోలేము, కానీ ఇలా ఉండిద్ది లుక్. చూసేయండి. సో ఇదన్నమాట వడ్డానం. ఫైనలీ ఇది నాకు పెట్టుకోవడం రాలేదు కాబట్టి మీకు ఇలానే చూపిస్తున్నా. అండ్ వీటికి చంపసరాలు రాలేదన్నమాట. ఫస్ట్ ఒకరికి బ్రైడల్కి ఇచ్చినప్పుడు రెంటల్కి వాళ్ళు చంపసరాలు అడిగారంట.
సో తను ఇవి బయట తీసుకుంది. మళ్ళీ చెప్తున్నా, ఇవి సెట్లోవి కాదు, ఇవి తను బయట ఎక్కడో తీసుకుందనమాట. మొత్తం నేను చూపించిన సెట్ అంతా వచ్చేసి సీజెడ్ స్టోన్స్. సీజెడ్ అంటే మీకు తెలిసే ఉంటుంది, నార్మల్ రేట్ ఎక్కువే ఉండిద్ది డూప్లికేట్ కంటే. సో చెంపసరాలు ఇలా లుక్ వస్తాయి, చాలా బాగున్నాయి కదా. ఇట్లాగ వస్తుంది కదా ఒకటి, అది కూడా భలే ఉండిద్ది. సో ఇవి చెంపసరాలు ఎలా ఉన్నాయో చెప్పేసేసేయండి, నాకు చాలా నచ్చాయి. అండ్ ఇవి 2 అంతే. ఫైనల్ ఫుల్ సెట్లో వచ్చేసి ఇవే అన్నమాట ఉండేది. మీకు ఈ సెట్ నచ్చినట్లయితే నాకు కామెంట్ చేసేసేయండి, నాకు ఎలా ఉందో కూడా చెప్పేసేయండి, ఓకేనా. ఓకే, అయితే మీ దగ్గర ఇదే సేమ్ సెట్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి. నాకైతే ఈ శారీ మీదకి లాంగ్ చైన్ బాగా సెట్ అయింది అనిపిస్తుంది. అవునంటారా కాదంటారా కూడా కామెంట్ చేసేసేయండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూసే వాళ్ళు ఉంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో లాస్ట్ వరకు చూసేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఈ శారీ లుక్ ఎలా ఉందో కూడా చెప్పేసేసేయండి. ఓకే అయితే బాయ్ బాయ్.